బోగోలు మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు మేకల సుజాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాధికారి ప్రతినిధి మేకల శ్రీనివాసులు దంపతులు కావలిపట్నంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014 సంవత్సరం నుంచి తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొనసాగుతూ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితోనే రాజకీయ ప్రయాణం చేస్తున్నామని తెలిపారు. తమపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను వారు ఖండించారు. మన్నెమాల సుకుమారెడ్డితో కలిసి రాజకీయ ప్రయాణం చేస్తామంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. తమ రాజకీయ ప్రయాణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోని అలాగే ప్రతాప్ అన్నతోనే కొనసాగుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నాయకులు ఎవరైనా చేసుకున్నారు కానీ మేము ఏ రోజు చేసింది లేదు. ఏ రోజు మా నవీదన్న కూడా ఉన్నారు, ఫస్ట్ నుంచి తెలుసు ఆయనకు కూడా. శ్రీనివాస్ ఎటంటాడో డబ్బుల గురించి ఆశపడేవాడు కాదు. మీ అందరికి ఒకవేళ కొద్దిగా తెలిసిపోయినా నవీదన్నకు బాగా తెలుసు నా క్యారెక్టర్ ఏందనేది. దయచేసి ఈ వార్తలు మీరే బాగా మీరు ఇచ్చిన ఖండనకి పూర్తిగా ఇస్తారని ఆశిస్తూ రాత్రి వచ్చిన న్యూస్లన్నింటినీ దయచేసి నమ్మొద్దని తెలియజేస్తాం. ఆ విధంగా నిన్న మాట్లాడడం కూడా జరిగింది అంతవరకే. కానీ మాకు పార్టీ మీద అయితేనేమి ప్రతాపన్నమిత మీదనే ఏమీ లేవు. మేము ఉన్నన్ని రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ప్రతాపన్నని తిరిగి ఎమ్మెల్యే చేసుకున్నాక ఆయన తోడే మేము ఉంటాం. తప్పుగా మాత్రం అనుకోబాకండి, ఏదో డబ్బుల గురించి అని అట్లాంటి తప్పుడుగా మాట్లాడుకోబాకండి మా గురించి. అది అందరికీ నమస్కారం. మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్లో మేము వదిలిపెట్టిపోయేది లేదు, ప్రతాపన్నని వదిలిపెట్టి వెళ్ళాము. మా గురించి తప్పుగా మాట్లాడుకోబాకండి. మేము వెళ్ళిపోయామని మాట్లాడుకుంటున్నారు, అట్లా చాలా బాధగా ఉంది. మేము ఇన్ని రోజులు అసలు నాకు బాధ వేస్తుంది. ఇన్ని రోజులు మేము కష్టపడి కూడా రాత్రి జరిగినటువంటి సందర్భాన్ని బట్టి మేము ఈ రోజున ఇక్కడ ఖండనీయాల్సిందిగా మేము అనుకోవడం. రాత్రి నుంచి పుకార్లు షికారులు చేస్తూ ఏదో శ్రీనివాసు వెళ్ళిపోతున్నాడు ప్రతాపన్న వదిలిపెట్టి అని చెప్పి చిన్ని ఛానల్లో రావడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రోజైనా ఆ రోజైనా ఏ రోజుకైనా మేము ఫస్ట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చాం. 2014 నుంచి ప్రతాపన్నతోనే ప్రయాణం చేస్తూ ఉన్నాం. రేపు కూడా ఆయనతోనే ప్రయాణం చేస్తాం. ఇకపోతే కూడా ఏంటంటే, ఎందుకంటే ప్రతాపన్న దగ్గర ఉండేది ఒక రాజకీయ నాయకుడిలాగా ఎమ్మెల్యేలాగా కాకుండా మమ్మల్ని ఇప్పుడు కూడా సొంత అన్నదమ్ముల మాదిరి అన్న అంటూ స్వతంత్రంగా పిలుచుకునే ఆప్యాయత ఆయన దగ్గర మాకు చొరవ ఉంది. 2 సార్లు ఎంపీపీగా చేసాడు, 2 సార్లు మండల యువత అధ్యక్షుడిగా అవకాశం కల్పించాడు. ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ జిల్లా అధికార ప్రతినిధిగా అవకాశం కల్పించాడు. అటువంటి వ్యక్తితోనే మా ప్రయాణం పోతాం. కానీ ఇప్పుడు వచ్చినట్టు కథనాలన్నీ అవి ఫేకులు, వాటిని ఎవరు నమ్మకూడదు. ఎందుకంటే అతను ఏదో దారిలో పోతా వచ్చి కలిశాడు, కలిసిన మాట వాస్తవమే, మాట్లాడాడు, కూర్చున్నాడు. అంతేగాని మేమేమో ఆయన ఇంటికి పోయింది లేదు, ఆయన దీన్ని పిలిచింది లేదు. కాబట్టి అందరికీ మేము క్లియర్గా ఏం చెప్తున్నామంటే, ప్రతాపన్న రాజకీయాల్లో ఉన్న రోజులు ప్రతాపన్నతోనే మా ప్రయాణం.